ఉంది. స్వామి మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ విష్ణుమూర్తిని ఉదయాన్నే లేచి ఏదో శ్లోకం చెప్పుకోమన్నారు విఘ్నాలు తొలగించుకోవడం కోసం, కానీ రామాయణం గురించి చెప్తూ శుక్లాంబరధరం అని చెప్పారు. నాకు తెలిసి అది గణపతి స్తోత్రం కదా శుక్లాంబరధరం అనేది. అసలు మామూలుగా మీరు చెప్పే దాంట్లో అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పడానికి ఉండేటటువంటి అర్థం ఏంటి? శుక్లాంబరధరంలో విఘ్నోపశాంతి అయిన దగ్గరకు వచ్చేసరికి నాకెందుకు అనిపిస్తుంది పరిపూర్ణంగా గణపతిదేమోనని. గణపతి అని కాదు నా ఉద్దేశం, విఘ్నాలు ఏ విధంగా పోతాయి దీని గురించి ఏదన్నా అర్థమయ్యేటట్టు చెప్పగలరా? అంటే సామాన్యంగా అందరూ కూడా అనుకునేటువంటిది గణపతి శ్లోకం. అంటే ఇక్కడ గణపతి వేరు వినాయకుడు వేరు అనేటువంటి చాలామంది తెలుసుకోవాలి. కానీ అలా గణపతి వేరు అనేటువంటిది కాకుండా గణపతి అనేటువంటి దానికి రెండు అర్థాలు తీసుకోవాలి. ఒకటి, మనం సామాన్యంగా మనం అనుకునేటువంటి వినాయకుడు శివగణాలకి అధిపతి అన్నమాట, గణాధ్యక్షుడు. ఇక్కడ విష్ణుమూర్తికి కూడా గణపతి అని పేరుంది. ఏ గణాలకి అధిపతి అంటే ఉండేటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి గణానికి కూడా ఆయన అధిపతి అనమాట, దేవతాగణంతో కలిపి. అలాగే మనం మామూలుగా ఎక్కడ ఎవరు వేదం ప్రారంభించినా కూడా మొదటగా చెబుతారు గణానాన్త్వా గణపతిం హవామహే అని. అంటే గణానాన్త్వా గణపతిం అంటే గణాలన్నిటికీ కూడా త్వాం నువ్వు అధిపతివి. కవిం కవీనాం అంటే గొప్పవాళ్ళు, పండితులు, వీళ్ళందరిలో కూడా నువ్వే గొప్పవాడివి. ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అంటే ఉండేటువంటి సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరెవరైతే గొప్పవాళ్ళని మనం అనుకుంటున్నామో వాళ్ళందరికంతా కూడా నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పి కీర్తిస్తుంది. ఎవరిని కీర్తిస్తుంది అంటే మనం చూస్తే ఎవరు అంటే మనం వేదాన్ని ప్రారంభించినప్పుడు కాదు, ఎవరేం ప్రారంభించినా సరే ఏం చెబుతాం? హరిహి ఓం అని. హరిహి అంటే శ్రీ మహావిష్ణువు. అంటే ఈ సృష్టి అంతటికీ కూడా ఆయన, అన్నింటికీ కూడా ఆయన పరుడు. మనం చిన్న ఉదాహరణ అంటే ఇక్కడ పరబ్రహ్మ ఎవరు అనేటువంటిది అందరికీ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు వీళ్ళని చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడైనా ఒక చిన్న లాజిక్గా మనం ఆలోచించినట్లయితే పరబ్రహ్మ అంటే బ్రహ్మ కన్నా కూడా పరుడెవరు అంటే అందరికన్నా కూడా దేవతలందరిలో ఒకళ్ళు బ్రహ్మదేవుడు పెద్దవాడు. అందుకని ఆయన ఒకరికే పితామహుడు అని పేరు. పితామహుడు అంటే ఎవరంటాం మన ఇంట్లో? తండ్రి కన్నా కూడా పెద్దవాడు. అంటే మహాశ్చాసవు పితాచేది అంటే మా తండ్రి కన్నా కూడా గొప్పవాడు, పెద్దవాడు అంటే తాత. అలాగే ఎంతమంది తాతలు ఉన్నా సరే పితామహులు అంటే అందరికన్నా కూడా పెద్దవాడు అని అర్థం. అలాగే దేవతలందరిలో కల్లా ఎవరు పెద్దవాళ్ళు అని తీసుకుంటే బ్రహ్మదేవుడు అనేటువంటిది సామాన్యంగా అందరికీ తెలిసిన విషయమే. అందుకనే సినిమాలు కానీ ఏం తీసినా సరే బ్రహ్మదేవుడికి తెల్లగడ్డ పెట్టి మనకు తెలియటం కోసం చూపిస్తూనే ఉంటారు అన్ని సినిమాల్లో కూడా. ఎందుకంటే అదొక మనకు తెలియడం కోసంగా.